జై భీమ్. నా పేరు మద్దెలబండ సాయిబాబు, బీఎస్ఎఫ్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఈ ప్రభుత్వం విద్యకు వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకున్న పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రైవేటు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికీ 2 సార్లు కళాశాలలను మూసివేసి ధర్నాకు దిగిరు. మరి ప్రభుత్వం 8,500 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా వాటిని దసరా వరకు 600 కోట్లను ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళతో చర్చలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే దున్నపోతు మీద వర్షం వచ్చినట్లుగా ఈ ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఇంత మొండి వైఖరిగా ఉన్నది. మరి ఇదే విధంగా ఈ ప్రభుత్వం ఇట్లాగే కొనసాగిస్తే ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మళ్ళీ విద్యార్థి ఉద్యమాలతోనే మరి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు తగులుతుందని స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా మరి అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. మరి విద్యార్థులు ఈ విధంగా విద్యకు దూరమై మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళి వెనుకటి పరిస్థితులకు చేరువయ్యేలా ఉంది. కాబట్టి మరి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖకు మంత్రిని కేటాయించి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి కళాశాలలకు చెల్లించాల్సినటువంటి రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి ఈ పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం.